క్రిస్మస్ గురించి క్లుప్త సందేశాన్ని మనం విందాం. మొట్టమొదటిగా క్రిస్మస్లో తార వెలిసింది. రెండవది, ఈ క్రిస్మస్లో నక్షత్రాన్ని బట్టి చరిత్ర తిరగవేయబడింది. క్రిస్మస్లో ముఖ్యముగా జ్ఞానులకు జ్ఞానోదయం కలిగింది. క్రిస్మస్లో అనేకులకు దారి చూపించే నక్షత్రముగా, గొర్రెల కాపర్లకు ఆ నక్షత్రాన్ని గురించినటువంటి విశేషాలు తెలిసి వారు ప్రభువైన యేసుక్రీస్తుని ఆరాధించినట్లుగా మనం చూస్తున్నాం. ఈనాడు ప్రతి ఒక్కరూ కూడా నక్షత్రం ఎలా వెలుగొందిందో, ఎలా ప్రకాశించిందో, మనము దేవుని శ్రేష్టమైనటువంటి జీవితాన్ని కలిగి, ఉన్నతమైన విలువలు కలిగి, అనేకులకు ఆదర్శవంతమైనటువంటి ఒక నక్షత్రముగా దారి చూపి వెలుగులు విరజిమ్మేటువంటి అద్భుతమైన ప్రకాశమైనటువంటి ఒక స్టారుగా మనం ఉండాలి అని అంటే ప్రభు యొక్క ఉపదేశాన్ని, సహవాసాన్ని, పరిశుద్ధతను కలిగి జీవించినప్పుడు దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు. ఆఖరిగా దేవదూతల ద్వారా సువార్తమానం చెప్పబడింది. ఈ క్రిస్మస్లో ఈ ప్రాముఖ్యమైన ఘట్టాలు, ఈ యొక్క అంశాలన్నీ కూడా జరిగినట్లు పరిశుద్ధ లేఖనం తెలియజేస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.